హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలోని తొలి సిఎన్జి బైక్ అయిన బజాజ్ ఫ్రీడమ్ 125cc బైక్ను బజాజ్ ఆటో కంపెనీ నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేసింది. అయితే ఈ బైక్ యొక్క ఫుల్ ఫీచర్స్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ బైక్లో స్పెషల్ ఏంటంటే ఇందులో సిఎన్జి గ్యాస్ మరియు పెట్రోల్ ట్యాంక్ కూడా రెండు కలిసి బండిలో ఫిట్ చేయడం జరిగింది. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసు మరియు మనం నార్మల్గా వాడే పెట్రోల్. సిఎన్జి గ్యాస్ సిలిండర్ 2 kgలు పట్టుద్ది. అలాగే పెట్రోల్ ట్యాంక్ కూడా 2 లీటర్లు పట్టే కెపాసిటీ ఇచ్చారు. ఇంకా వీటి మైలేజ్ విషయానికి వస్తే ఫస్ట్ పెట్రోల్ పర్ లీటర్కి 65 కిలోమీటర్లు మైలేజ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఈ బండిలో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది కాబట్టి 65 × 2 వేసుకుంటే మొత్తం 130 కిలోమీటర్లు అనేది పెట్రోల్కి వస్తుంది. అలాగే సిఎన్జి గ్యాస్కి వచ్చి 1 కిలో గ్యాస్కి వచ్చి 100 కిలోమీటర్లు మైలేజ్ అనేది ఇస్తుంది. ఇందులో 2 కిలోస్ ఉండడం వల్ల 200 కిలోమీటర్లు సిఎన్జి గ్యాస్ సపరేట్గా మైలేజ్ ఇస్తుంది. మొత్తం కలిపి 330 కిలోమీటర్లు వరకు మనకి మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు చాలా వరకు డబ్బులు మిగులుస్తుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ బైక్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్స్. ఫ్రెండ్స్, ఇంకా ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో 9.5 PS పవరు అలాగే 9.7 Nm టార్క్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకు సిఎన్జి గ్యాస్పై అయితే టాప్ స్పీడు 90 కిలోమీటర్లు వెళ్తుంది. అదే పెట్రోల్ మోడ్లో ఆన్ చేస్తే దీని టాప్ స్పీడు 93.4 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఇంకా పెట్రోల్ ట్యాంకు సిఎన్జి సిలిండర్ 2 సీట్ కింద అమర్చారు. అలాగే ఈ బైకు 11 రకాల సేఫ్టీ టెస్టులు కూడా పాస్ అయిందని కంపెనీ తెలుపుతుంది. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సిఎన్జి గ్యాస్ లీక్ అవ్వకుండా చాలా భద్రంగా ఏర్పాటు చేసినట్లు తెలుపుతుంది. దీన్ని మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనం సాధారణంగా పెట్రోల్ బైక్ కన్నా 50% ఇంకా తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఈ బైక్ నడుస్తుందని కంపెనీ చెబుతుంది. కేవలం 5 సంవత్సరాల్లోనే 75,000 వరకు దీంతో ఆదా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే మనం సిఎన్జి నుంచి పెట్రోల్కి, పెట్రోల్ నుంచి సిఎన్జి మోడ్లోకి మార్చుకోవాలంటే బండి ఆపనే అవసరం లేదు. మామూలుగా మనం రన్నింగ్లోనే వెళ్తున్నప్పుడు మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ అనేది ఆన్లో చేసుకోవచ్చు. సో బండి ఆపకుండా దిస్ ఇస్ ద బెస్ట్. అలాగే దీంట్లో ఇంకా బ్లూటూత్ కనెక్టివ్తో కన్సోలు, మోనోషాక్ సస్పెన్షను, పొడవైన సీటు పోయే బైక్ నడుస్తుంది. దీంట్లో 3 వరకు కూర్చోవచ్చు, ఎందుకంటే సీట్ చాలా పొడుగ్గా ఉంది. ఇంకా దీని బుకింగ్ల విషయానికి వస్తే ఇది ఫస్ట్ వెబ్సైట్లో ప్రారంభమైంది. అంటే అడ్వాన్స్గా మనం బుక్ చేసుకోవాలి. అందులో మహారాష్ట్ర, గుజరాత్లో ఫస్ట్ తీసుకొస్తామని, ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో దశల వారీగా ఈ బైకులు అందుబాటులో తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. ఫ్రెండ్స్, ఈ బైకు 3 వేరియంట్లో లభిస్తుందంట. ఒకటి డిస్క్ ఎల్ఈడి, ఇంకోటి ఫ్రీడమ్ డ్రమ్ బ్రేకు, ఇంకోటి ఫ్రీడమ్ డ్రమ్ ఎల్ఈడి. ఇలా 3 వేరియంట్లో ఈ బండి అనేది లభిస్తుంది. అలాగే ఇందులో 7 రంగుల్లో కూడా బైక్ అనేది వస్తుందని తెలుస్తుంది. ఇందులో డ్యువెల్ టోన్. ఇంకా వీటి ధర విషయానికి వస్తే ఇందులో డిస్క్ ఎల్ఈడి వేరియంట్ వచ్చి ధర 1,10,000 నుంచి కంపెనీ పేర్కొంది. డ్రమ్ ఎల్ఈడి వచ్చి 1,05,000, డ్రమ్ వేరియంట్ వచ్చి 95,000కే లభిస్తుందని కంపెనీ చెబుతుంది. ఇది ఓన్లీ ఎక్స్-షోరూమ్ ప్రైజు. మామూలుగా మనకి కొనుక్కునేలకే మళ్ళీ ఆన్ రోడ్ ప్రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా పడుతుంది, 10-20,000 అలాగా. ఫ్రెండ్స్, ఈ బైక్ కానీ మార్కెట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ బైక్ అవుతుంది. ఒక కొత్త రికార్డు కూడా సృష్టిస్తుంది. ఎందుకంటే పేద ప్రజలకు మైలేజ్ కోసం చూసుకునే వాళ్ళకి ఈ బైక్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే తక్కువ రేట్లో కూడా ఈ బండి లభిస్తుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండడం వల్ల మామూలుగా ప్రజల డబ్బులు అనేది చాలా ఆదా చేసుకోవచ్చు. చూద్దాం, ఈ బండి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.